రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ దాడులు చేస్తోంది. బ్యాంకులకు సొమ్ముల ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ పై ఇప్పటికే పలు దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. 17,000 కోట్ల రూపాయల ఎగవేతకు సంబంధించి అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్కామ్ వ్యవహారంలో అనిల్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక వెలుగు వెలిగిన అనిల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ సభ్యుడిగాను పనిచేశారు. అనంతరం వ్యాపారాల్లో నష్టపోయారు. ధీరుభాయ్ అంబానీ రెండో కుమారుడైన అనిల్ తొలుత వ్యాపారాల్లో బాగా రాణించారు. ఆయన అన్నయ్య ముఖేష్ అంబానీని మించి వ్యాపారాల్లో దూసుకుపోయారు. వార్తల్లో వ్యక్తిగా క్రేజ్ సంపాదించుకున్నారు. అనిల్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక సీన్ రివర్స్ అయ్యి వ్యాపారాల్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. వ్యాపారాల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎగవేతలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.